అందరు ఎట్లున్నారు ఇలా? ఇక నేనైతే మస్తున్నా. ఇలా మన అదర్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు మరి, హెడ్లైన్స్ ఎంత చూద్దాం పారి. 91 ఏళ్ళైనా చేస్తున్నాడు స్టేషన్లో కూలీ పనులు. తాత పట్టుదలకు మస్తు మెచ్చుకుంటున్నారు ముచ్చటిన జనాలు. ఐదారేళ్లనే చేసిందంట మోడీ సారు మస్తుగా అప్పులు. గీతీరుగా ఎవ్వరు చేయలేదంట మరే ఇంతకు ముందున్న ప్రధాన మంత్రులు. పెద్ద నిర్మాత అయినా చేసిండు ఓ మంచి సాయం. మస్తు మెచ్చుకుంటున్నారు దగ్గరుండి చూసిన జనం. జాతీయ గీతం మీద కామెడీలు చేసిరు ఓ ఇద్దరు యువకులు. ఎమ్మటే అరెస్ట్ చేసి మంచిగా మందలిచ్చిరు అక్కడున్న పోలీసులు. అక్కడ నిరూపించుకున్నది ఆమె టాలెంట్. ఎమ్మటే ఆ హీరో ఇచ్చిండు ఒక మంచి అవకాశం. ఇవాళ రేపు చాలా మంది ఏం తింటున్నారో ఎట్లుంటున్నారో తెలియదు కానీ 40-50 ఏళ్ళు రాగానే జీవిడిస్తున్నారు. ఇప్పుడున్న గీ జమానా అసొంటిది మరి. కానీ ఇక్కడ గీ తాతను చూసినాక నేనైతే మస్తు పరేషాన్ అయినలా. అట్లనే తాత ఆలోచనలకు గట్లనే తాతున్న పట్టుదల చూసి చాలా మంది మస్తు మెచ్చుకుంటున్నారు. మరి ఇక్కడ తాత ముచ్చట్ల మీకు చెప్పాల్సింది ఏంటంటే, నిమ్మలంగిత తిని పండుకునే వయసులా గీ తాత వయసు పొలాలేక మస్తు కష్టపడుతున్నాడు. 15 ఏళ్ళు ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి మన దేశంకి వచ్చి కష్టాన్ని నమ్ముకొని బతుకు ముందరి తీసుకుపోతున్నాడు. గట్లనే గీ తాతకి ఇప్పుడు 91 ఏళ్ళు అయినా కూడా ఎవ్వల మీద ఆధారపడకుండా రైల్వే స్టేషన్లో కూలీగా పని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఇక్కడ కనబడే తాత 15 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఇక మన దగ్గరనే ఇట్లా రైల్వే స్టేషన్లో కూలీగా పని చేసుకుంటున్నాడు. గట్లనే ఒకప్పుడు అయితే ఈ సామాన్లు దింపితే 1-2 నాణాలు ఇచ్చేదంట. ఇప్పుడైతే ఒక రోజు 200, గట్లనే ఇంకో రోజు 300. ఇట్లా అప్పుడిని పైసలు ఇక ఖర్చుల మందం అయితేనే అట. ఇక మరి తాతకు ఎవ్వరు లేరా ఏంది ఏం కథ అని పరిశాన్ కాకుర్రి. తాతకు ఒక బిడ్డ గట్లనే 4 కొడుకులు ఉన్నారు. అయినా కూడా వాళ్ళ మీద ఆధారపడి బతుకొద్దని తాతకి ఇట్లా 90 ఏళ్ళున్న పట్టుదలతో నేను పైసలు సంపాదించి బతుకు ముందటి తోలుకపోతున్నాడు. సూచనారులా తాతకు 90 ఏళ్ళున్నా గట్లనే కుటుంబం అంతున్నా నా కాలమే నేను బతకాలనే ఆలోచనకు సూచన జనాలు తాతను మస్తు మెచ్చుకున్నారు. ఇక అంత మంచిగానే ఉన్నాయి కానీ ప్రభుత్వాలు మారినా గట్లనే స్టేషన్లు మారినా మా కూలీల బతుకులు మాత్రం మారతలేవని తాత మస్తు రంది పడుకుంటే చెప్పుకున్నాడు. ఇక తాత లెక్క ఆలోచనతో ఇంకా ఎంతమంది బతుకుతున్నారో ఒక భారీ ఆలోచన చేసి వాళ్ళకి ఎట్లయినా సాయం చేయాలని అంటున్నారు ముచ్చటిన జనాలు. ఇప్పుడు నడుస్తున్న ఈ రాజకీయ లొల్లిలలా ఆ పాటోళ్ళు ఈ పాటోళ్ళు ననుడు, గట్లనే ఈ పాటోళ్ళు ఆ పాటోళ్ళు ననుడు, ఏదో ఒక అనుడు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ 2 పార్టీలు కలిసి చెప్పే ముచ్చటేమని ఉన్నది అంటే అదిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని అంటున్నారు. అయితే గిదే ముచ్చట మీద ఓ సారు సుత్తి లేకుండా సూటిగా ఓ మంచి సమాధానం ఇచ్చిండు. గదేందో సారు మాటల్లోనే ఇనుర్రి. ఈ మధ్యన మాట్లాడితే పదే ఒకటే డైలాగ్ సొల్లు పురాణం నేర్చుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండంటాడు ఒక ఆయన. దయచేసి మా పాత్రికేయ మిత్రులు, మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు ఒక విషయం దయచేసి జాగ్రత్తగా మనసులో ఎక్కించుకోండి. 2014కు ముందు నరేంద్ర మోడీ కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేశారు భారతదేశంలో. 14 మంది ప్రధానమంత్రులు కలిసి నరేంద్ర మోడీ కంటే ముందు 67 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. మళ్ళొకసారి చెప్తా, నరేంద్ర మోడీ కంటే ముందు పనిచేసింది 14 మంది ప్రధానమంత్రులు. ఆ 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు 67 ఏళ్లలో 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ ఎంత అప్పు చేసిండో ఎరికేనా మీకు? 100 లక్షల కోట్లు 8 ఏళ్లలో చేసిండు. 14 మంది చేసిన అప్పు ఒక్క నరేంద్ర మోడీ, ఒక్క నరేంద్ర మోడీ వాళ్ళందరూ చేసిన దానికి డబుల్
ఇక ఈ రాజకీయాలు నీళ్ళ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలు అనుడు గట్లనే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలను ఏదో ఒకటి అనుడు ఇక మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. దానికి ఇక్కడ రెండు పార్టీలు కలిసి చెప్పే ముచ్చట ఏమైనా ఉన్నదంటే ఇక అది కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని అంటున్నారు. అయితే ఇదే ముచ్చట మీద ఓ సారు శుద్ధి లేకుండా సూటిగా మంచి సమాధానం ఇచ్చాడు. కానీ సార్ అన్న ముచ్చటలు ఇంత వాస్తవం ఉన్నది. అది ఏంటంటే తెలంగాణలో అప్పులు ఉన్నాయని అంటున్నారు. సరే మరి మేము అప్పుల రకంగానే ఇంత ఫలానా అభివృద్ధి పనులు చేసినాము, మరి మీరేం చేసిండ్రు, మరి మీరు చేసిన అన్ని కోట్ల ₹1,00,000 అప్పులు ఏడబెట్టిలు ఏం కదా అని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా ముఖ్యమైన ముచ్చట ముక్కుసూడే చెప్పుకుంటూ మంత్రి కేటీఆర్ సారు. మోడీ వాళ్ళందరూ చేసిన దానికి డబల్ ఈ 6-7 ఏళ్లలో చేసిండు, 2 ఇంతలు చేసిండు. మరి ఎవరిని అప్పుల పాలు చేసిండు? ఈ దేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ మీద ₹1,25,000 అప్పు ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదా? 100 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసిన ఒక్క మంచి పని చెప్పండి, చేసినందుకు ఏం లేదు. చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పి ఆగమైపోతుంటే మహారాష్ట్రలో కట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల ఎస్ఆర్ఎస్పికి పునరుజ్జీవం పోసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ ప్రాంత రైతులలో ఆశలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంటింటికి నల్లా పెట్టడానికి మిషన్ భగీరథ కోసం ₹1,000 కోట్ల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఉచితంగా రైతుల కోసం ₹1,000 కోట్ల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ అప్పు తెచ్చిండు, అప్పుల పాలు చేసిండని మాట్లాడే సన్నాసుల కోసం నేను చెప్తా ఉన్నా, మేము అప్పు తెచ్చినా ఇక వీళ్ళ ముచ్చట ఇట్లుంటే ఆడు మోడీ సార్ని అడుగుదామంటే ఆయననేమో 100 కోట్ల అప్పు చేసిండని అంటున్నారు. మళ్ళీ వీళ్ళనేమన్నా అడుగు చూద్దామంటే ఇక మేము అది చేసినాం ఇది చేసినాం అని అంటున్నారు. కానీ ఇక రాష్ట్రంలో ఎక్కడ చూడు మళ్ళీ అప్పులే పెట్టిళ్ళు. గట్లనే ఇక మొన్నటికి మొన్న 3 నెలల సంధి గ్రామ సర్పంచులు గట్లనే వీఆర్ఓలు వీఆర్ఏలు ఎంత కష్టపడ్డారో, గట్లనే ఎన్ని అభివృద్ధి పనులు చేసినా వాళ్ళకు జీతాలు లేకపోయే, గట్లనే చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోయాని మస్తు రంది పడుతున్నారు. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే ఆఖరికి మీరు మంచిగానే ఉంటున్నారు, కానీ ఆఖరికి మేము ఆగమవుతున్నాం అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. చెప్పుకోవాల్సిన ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మన అదర్స్ న్యూస్ లో చిన్న బ్రేక్ తీసుకోండి, చిట్కాలు వద్దాం. మీరాక అయిపోయింది కదలా, తాతిమ్మ వార్తలు ఏందో కూడా చూద్దాం పారి. మనము ఈ సమాజంలో ఎంత పెద్ద ఎత్తుకెదినా, గట్లనే ఎంత సంపాదించినా, ఎంత మంచి పేరున్నా మనల్ని ఈ సమాజంలో గుర్తుపట్టాలంటే మనం జరిగితే ఒక మెట్టు కిందికి దిగాల్సిందే. గప్పుడే పబ్లిక్ మనల్ని యాదికుంచుకుంటారు. కానీ ఈ సారు అంత పెద్ద నిర్మాత అయినా కార్లకెళ్ళి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడ్డాడంటే సార్ను మెచ్చుకోవాల్సిందే. ఓ అంత చెప్పినా కానీ అసలు ముచ్చట చెప్పలేదు కదా, మీరే చూడురి. ఆగో కార్లకి వెళ్ళి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడ్డ సారు ఎవరు ఏం కాదా అని పరిచయం కాకుర్రి. ఇగో ఇక్కడ అసలు వచ్చేది ఏంటంటే ఫిలిం నగర్ అనే దగ్గర ట్రాఫిక్ మస్తుగా అయింది. ఇక మరి నాకేం సంబంధం, నాకు వచ్చిన వాళ్ళు ఏందని ఆలోచన చేయకుండా కార్లకి వెళ్ళి బయటికి దిగి ఎవరికి తఫలిక్ కాకుండా ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తున్నాడు మన డైనమిక్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సారు. ఇక ఇలా ముచ్చట ఏందంటారా, సార్ అంత పెద్ద నిర్మాత అయినా ఒక మామూలు మనిషి లెక్క రోడ్డు మీదకి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడంటే ఇక సారు ఆలోచనకు సలాం కొట్టాల్సిందే. గట్లనే ఒక అన్నకి వీడియో తీసి నెట్ ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. గట్లనే సార్ చేసిన పనితీరు చూసి చాలా మంది సార్ని మెచ్చుకుంటున్నారు.
ఇప్పుడు మన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని ముచ్చట్లు చూస్తుంటే కొన్ని మంచిగానే అనిపిస్తాయి. అట్లనే కొన్ని వీడియోలను చూస్తే ఏం రోగం పుట్టిందిరా నాయన అంత గిట చేసిరని మంచిగా మందలియే బుద్ధి అవుతుంది. కానీ ఈ వీడియో చూసినాక మాత్రం నాకేం అనాలనో ఏం చేయాలనో అస్సలు సమజ్ కాలేదు. మస్తు కోపం వచ్చింది. నాకేంది ఈ వీడియో చూస్తే మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. ముందుగా ఈ వీడియో అయితే చూడురి. शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे చూసినారులా వీళ్ళు అన్యాలం పాడుగాను ఏం పొరగలురా నాయన కొద్దిగా నా ఆలోచన లేదురా వారి. అరే ఈ జాతీయ గీతంలో కూడా ఏం కామెడీలు రా నాయన నాకు అర్థం కాక అడుగుతా. ఇసొంటోళ్ళని అసలు ఏం చేసినా తప్పు లేదని మస్తు గరమవుతున్నారు ముచ్చటిన జనాలు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే యూపీ దగ్గర అద్వాన్ అనే పొలగాడు స్పీకర్ల జనగణమన పాట పెట్టి కొద్దిసేపు సెల్యూట్ చేసి ఆయిటంగా ఇట్లా డ్యాన్స్ వేసుకుంటే కామెడీ చేసుడు. ఇక ఈ వీడియో నెట్లో పెట్టగానే మస్తు వైరల్ అయిపోయింది. ఇక ఎమ్మటే అక్కడ ఉన్న పోలీసులు చూసి పొలగాని అరెస్ట్ చేసిండు. ఇక పక్కపోటి సింధులు వేసిన పొలగాని అరెస్ట్ చేద్దామని లోపలే పోరాడు ఆడికెళ్ళి అవతల పడ్డాడు. కానీ గిసొంటోళ్ళను అరెస్ట్ చేసుడుగా సారు ఏం చేసినా తప్పులే అని అంటున్నారు ముచ్చటిన జనాలు. మీకు ముచ్చట యాదుకున్నదా వాళ్ళ మన అదర్ న్యూస్లో చాలా సార్లు టాలెంట్ అని మాట్లాడుకుంటా వాళ్ళ టాలెంట్ ఏందో చూపెట్టేది కదా. గట్లనే ఇవాళ కూడా ఒక మంచి వీడియో పట్టుకొచ్చిన. మరి అక్క టాలెంట్ ఏందో మీరు కూడా చూడురి. मम्मी अच्छा एक ठो गाना सुना दो. बहुत दिन हो गया. फिर तो का गाना सुना. अरे वो तो बहुत दिन हो गया. एक बार सुना दो प्लीज. बहुत सुना था हमारा गाना. हाँ बस आपकी आवाज बहुत अच्छी लगती है इसीलिए सुनते हैं. अब ये लास्ट आया. हाँ हाँ. मेरे नैना सावन भादो फिर भी मेरा मन प्यासा फिर भी मेरा मन प्यासा मेरे नैना सावन भादो फिर भी मेरा मन प्यासा फिर भी मेरा मन प्यासा बात पुरानी है एक कहानी है हो बात पुरानी है एक कहानी है अब सोचो तुम्हें याद नहीं है अब सोचो नहीं भूले वो सावन के झूले रुत आए रुत जाए. చూసినారు అక్క ఎంత ముద్దుగా పాడుతున్నదో అచ్చం కోయిల పాడినట్టే ఉన్నది. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇట్లా అక్క పని చేస్తుంటే వాళ్ళ బిడ్డ ఉన్న పలంగా అమ్మ ఒక మంచి పాట పాడనగానే ఇక ఇట్లా అక్క పాట పాడుతుంటే వాళ్ళ బిడ్డ సెల్ ఫోన్ వీడియో తీసి నెట్టులేస్తే ఇప్పుడు ఈ అక్క పాడిన పాట మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇట్లా అసలు ముచ్చట ఏంటంటే ఇట్లా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అక్క వీడియో ఏదైతున్నదో ఆ వీడియోను మన హీరో సోను సూద్ సారు చూసి మంచిగా ఉన్నది మీ గొంతు గట్లనే మీ నెంబర్ పంపుర్రి మీకు సినిమాలో పాడే అవకాశం ఇస్తాను ట్విట్టర్ పోస్ట్ పెట్టి
పెట్టిండు. చూసినారులో మన దగ్గర టాలెంట్ ఉంటే గట్లనే దానికి టైం వస్తే మంచి మంచి అవకాశాలు వస్తాయని మల్లోపారి నిరూపించింది ఈ అక్క. అట్లనే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తిస్తే వాళ్ళని బయటికి తీసుకురావచ్చు అని మల్లోపారి నిరూపించండు మన సోదరు చూసారు. ఇక మీరు కూడా ఇవ్వాల టాలెంట్ వాళ్ళ బయట పెట్టి ఈ లోకానికి మీ టాలెంట్ ఏందో చూపెట్టరు. ఇలా మన అదర్స్ న్యూస్ లా చిటుకు పొట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. ఎట్లున్నాయిలా ఇటు మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిండి పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడాలి మన అమ్మ న్యూస్.